ముందుగా అమ్మ న్యూస్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. హాయ్, వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్, ప్రమోషన్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ లెట్స్ వాచ్. జీవి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజ్ నటించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా డియర్. ఈ చిత్రానికి ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. నెట్మిక్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్ర ప్రాంతంలో విడుదల చేయనుండగా ఏషియన్ సినిమాస్ తెలుగులో విడుదల చేయనుంది. ఈ చిత్రం తమిళంలో ఏప్రిల్ 11న, తెలుగులో ఏప్రిల్ 12న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్ స్పెషల్ చిట్ చాట్ లో సినిమా హైలైట్స్ ను చెప్పుకొచ్చారు. కొంచెం లేపమ్మా. నేనా? మీరు లేపొచ్చు కదా. అప్పుడు ఆయనకి చెప్దాం సార్. లేడీస్ కదా, మీరు ట్రై చేయండి. నన్ను కొడితే నేను ఎవరికి చెప్పుకోవాలి? ఓకే, బాబు లేవమ్మా. పాప హలో. ఆహా, నాకు ఏం తెలీదు. యాక్చువల్లీ ఈ సౌండ్ తో మొత్తం ఇబ్బంది ఉండేది ఆయనకే, మీకు లేదు. నాకేం లేదు. అయితే నన్ను ఎందుకు లేపారు? వెరీ హ్యాపీ. నేను లేపలేదు ఐశ్వర్య, అగో వాళ్ళిద్దరే. నేను అస్సలు కాదు. వీళ్ళిద్దరికి నన్ను లేపేంత ధైర్యం లేదు. ఇక్కడ ఒకే ఒక థర్డ్ పర్సన్ మీరే. నేను నన్ను లేపితే తినకి ఏం జరుగుతుంది తెలుసు, తినకి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ప్లీజ్ చెప్పరా. అంతే, బ్లాస్ట్. అవునా? అంటే ఎలా? ఒక 2-3 సిచ్యువేషన్లు బ్లాస్ట్ ఎలా ఉంటుంది అని. అంటే దీపిక వచ్చి నిద్రపోయేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. షీఈస్ డీప్ సౌండ్ స్లీప్. సౌండ్ స్లీప్ కి అసలైన అర్థం మనకి దీపికలో కనబడుతుంది ఈ మూవీలో, రైట్? ఓకే, సో అర్జున్ కి ఎందుకు మరి అంత ప్రాబ్లం ఆ సౌండ్ స్లీప్ తో? When you sit next to some person very close, no, it will become some ఏమండి అలా సౌండ్ వస్తుందంటే తను మీ పక్కనే ఉన్నట్టు అర్థం. ధైర్యంగా ఉండండి, నేను పక్కనే ఉన్నాను అని అర్థం. అది అంత సౌండ్ లవ్, సౌండ్ లౌడ్, సౌండ్ లవ్, సౌండ్ లౌడ్. ఓకే కదా, అది ఒక వైబ్రేషన్ వచ్చింది కదా. ఇట్స్ లిటిల్ కొంచెం పవర్ఫుల్ గా ఉంది. ఓకే, కానీ అసలు డిఫరెంట్ పాయింట్స్ సార్. అసలు అంటే చాలా మంది ఇళ్లలో ఫేస్ చేసేటువంటి ఒక ప్రాబ్లం ఇది. పార్ట్నర్స్ అవ్వచ్చు, ఆర్ పేరెంట్స్ అవ్వచ్చు, ఆర్ కిడ్స్ అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళకి ఒక అలవాటు ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ లో, ఈ గురక పెట్టడం అనేటువంటిది. సో దాన్ని తీసుకుని ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఫన్ ఫిల్ తో ఈ మూవీలో మాకు చూపించబోతున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది, చూసాము. అండ్ 3 సాంగ్స్ వచ్చాయి, అవి కూడా చూసాము. చాలా చాలా బాగున్నాయి అండ్ అర్థమైపోతుంది టింజ్ ఆఫ్ ద ఫిలిం. సో వై దిస్ స్నోరింగ్? ఎందుకు ఇది సెలెక్ట్ చేసుకున్నారు మీరు? It's a very common problem. లాక్డౌన్ లో ఎక్స్పీరియన్స్ చేసే ఐడియా వచ్చింది, అడగండి. ఆహా, నేను ఇందాక అడిగితే ఆఫ్ స్క్రీన్ అడిగితే పాపం చెప్పేశారు, ఆన్ స్క్రీన్ అడిగితే ఏమంటారో తన వైఫ్ పేరు కూడా ఐశ్వర్య. ఓకే, so it's a very every house problem. There'll be at least one person who snores, and in lockdown I figured out, like, even my mother snores. So I thought it will be easy for people. It will be easy to connect if you have this as a conflict. And a woman snoring has not been said before. So it is always regarded as a male problem, but it's a common thing, no? It is actually a male problem. అంటే థీసిస్ చూసుకుంటే అమ్మాయిలు గురక పెట్టే వాళ్ళు చాలా పర్సెంటేజ్ ఇస్ వెరీ లో. Yeah, very low. So but I know a lot of girls already she's become protective. No, but I will tell you, my friends who are very close friends బాగా గురక పెడతారు. నల్ల కొట్టుడు అంగ జీవి. I'll be like, అయ్యో God, stop this snoring. Girls I'm talking about. Like, yeah. one girl, no, I know the roof will go up. Huh? Anta gurka.
సో మీరు గుర్తు పెడతారా? నేను అస్సలు పెట్టను. Okay. ఐఎమ్ అ వెరీ 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 Light sleep. ఏ డైలాగ్ షీ స్టీలింగ్. బికాస్ నాకు వచ్చి చిన్న సౌండ్ వస్తే కూడా టక్కున లేచేస్తాను. ఓకే. మళ్ళీ నేను పడుకోలేను యాక్చువల్ గా. నా ప్రాబ్లం అది. లైట్ కానీ సౌండ్ కానీ వస్తే ఐ విల్ వేకప్ అండ్ దెన్ ఐ కాంట్ స్లీప్ అగైన్. నేను వచ్చి వన్స్ ఐ వేకప్ దట్స్ ఇట్. మధ్యాహ్నం పడుకోవడం లైక్ పవర్ నాప్. I'm not someone like that. Okay. So do you have any personal experiences? My dad snores a lot. Okay. My Okay. dad. So we are like very used to it. I'm already living in main road. So already traffic full noise going on. In this his noise also there. So when suddenly I go to some silent place, I'll get scared. Yeah. Oh, what if some ghost ఇంత comes? calm గా ఉంది ఏంటి అనుకుని భయపడుతున్నా. It's very scary. Silence is scary for me. I used to live in main road now. Actually my mom also snores. I sleep next to my mom. Okay. So actually I'm so used to her snoring. అంటే పెద్ద పెద్ద గురకలు పెట్టవు. Not a loud ఇది, but light, you know, that sound இருக்கும். So when if I in case she stops snoring or there's silence, I'll actually be scared. I'll be like పక్కన ఎవరు ఉన్నారా లేరా ఏంటి అసలు? లేదు భయం వేస్తుంది కదా. Like I'll be like amma. For me when I'm sleeping I need little sound. Maybe when I go for shooting and all, I'll put TV light 1.2 volume I'll keep. Okay. Okay. One light will be on. I'm scared of darkness also. Right. Okay. కానీ అసలు ఐ హావ్ టు అప్రిషియేట్ ఇట్ ఐశ్వర్య. మీరు నిజంగా అంటే నేను మిమ్మల్ని ఎప్పుడు అంటే ఒక హీరోయిన్ లాగా అసలు అడ్రస్ చేయను. ఐ విల్ సే ఫైనెస్ట్ యాక్ట్రెసెస్ వి హ్యావ్. Thank you. Finest actresses we have, because heroine, yes, it is a heroine job, definitely I'm not letting it down, but మీరు చూస్ చేసుకునేటువంటి క్యారెక్టర్స్ కానీ స్టోరీ లైన్స్ కానీ ఇట్ విల్ బి లైక్ అవుట్ ఆఫ్ ద లీగ్ అండ్ you'll give your 100% and we all love you for that. Thank you. This deer is going to be another character me chain lo. So yeah, I always feel this is a golden opportunity for me, and cinema is something where you can chala experiment cheyochu. You can do different roles, and in today's cinema, even me and GV were talking how cinema has evolved, changed, you know, after COVID. Right. We are so exposed to OTTs and so many other platforms. People want different content. If there is no content, how much డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ గా రూపొందించిన చిత్రం టిల్లు స్క్వేర్. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో పోషించిన ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. భారీ అంచనాలతో మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన టిల్లు స్క్వేర్ కేవలం 9 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి 150 కోట్ల దిశగా దూసుకుపోతుంది. ఈ క్రమంలో చిత్ర బృందం సోమవారం సాయంత్రం విజయోత్సవ సభ నిర్వహించింది. శిల్పకళా వేదికలో జరిగిన ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్రివిక్రమ్, శ్రీనివాస్, నిర్మాత చిన్నబాబు, విశ్వక్ సేన్ పాల్గొన్న ఈ మూవీ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. నేను మీ రాధిక. నాకు ఇంత ప్రేమ లవ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. టిల్లు డీజే టిల్లు కాదు, టిల్లు స్క్వేర్ రిలీజ్ అయినప్పుడు కూడా నేను చూశాను. మీ వీడియోస్, ట్యాగ్స్, పోస్ట్ అన్నీ చూశాను, చదివాను. థ్యాంక్ యూ. అసలు నాకు ఏడుపు వస్తుంది తెలుసా ఇలా మీరు అరుస్తుంటే. But firstly, I need to thank me, Tillu, Sidhu, for giving me this character. All of this is because of what you wrote along with my favorite director, Vimal. Thank you so much for giving me this character. Thank you so much for giving me Radhika. Me valla ee roju idanta possible, so thank you to the two of you. Thank you to Nagavamsi sir, who's not here, for giving me this opportunity. I know meerandaru Tarak sir ki wait chestunaru, so
ఈ మైక్ లేదంటే నేను కూడా అలాగే అరుస్తా తెలుసా. నేను కూడా దానికోసమే వచ్చాను. Okay, but congratulations to the entire team. Malik, thank you so much for including me in this film. Anupama, you were beautiful, lovely, amazing, as Lily, Radhika both. Thank you once again. Congratulations to the entire team on 100 crores, and see you in Tillu Cube soon. ఇద్దరు గురించి మాట్లాడాలి. ఫస్ట్లీ మా త్రివిక్రమ్ గారు ఇవాళ. సో చాలామంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు నన్ను చాలాసార్లు, డీజే టిల్లు అనే సినిమాలో త్రివిక్రమ్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అని అడుగుతారు. దానికి ప్రశ్న ఇవాళ చెప్పే మంచి సందర్భం దొరికింది. అంటే ఒక స్టూడెంట్ లైఫ్లో ఒక టీచర్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుందో అంత ఇంపార్టెన్స్ ఉందండి. సినిమా గురించి, జీవితం గురించి, క్రాఫ్ట్ గురించి, ఆర్ట్స్ గురించి చాలా నేర్చుకున్నాను నేను ఆయన దగ్గర నుంచి. సో సార్, థ్యాంక్ యూ. నాకు మీరు నేర్పించిన మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి నేను ఆయన్ని కలవక ముందు వేరే మనిషిని, ఆయన కలిసిన తర్వాత నేను వేరే మనిషిని. చాలా నేర్చుకున్నాను. ఎంత హంబుల్గా ఉండాలి, ఎంత కంట్రోల్లో ఉండాలి ఎప్పుడు అనే విషయం కూడా నేర్చుకున్నాను. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ హెవ్ టాట్ మీ, అన్ఇంటెన్షనలీ అండ్ ఇంటెన్షనలీ. థ్యాంక్ యూ. అండ్ దెన్ తారక్ అన్న తన స్కెడ్యూల్ నుంచి టైం తీసి ఇచ్చారు. ప్లీజ్, నేను మాట్లాడాలి, చెప్పాలి, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Firstly, I want to thank Tarak Anna from the bottom of my heart. పిలిచిన వెంటనే ఆయన ఇమ్మీడియట్గా ఆయన స్కెడ్యూల్ అంతా కూడా ఆయన ఒకసారి అరేంజ్ చేసుకుని మైండ్లో మాకు టైం ఇచ్చినందుకు. ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నాకు టిల్లు చేసిన తర్వాత, టిల్లు 2 చేసిన తర్వాత మధ్యలో చాలామంది నన్ను అడుగుతుండేవాళ్ళు అనమాట, జై ఎన్టీఆర్. సో వినండి ఒకసారి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ లిసన్ టు మీ. నన్ను చాలామంది అడిగేవాళ్ళు టిల్లు చేసిన తర్వాత, టిల్లు 2 చేసిన తర్వాత నీకేమన్నా అవార్డ్స్ వచ్చాయని నన్ను అడిగేవాళ్ళు చాలామంది. నేను వాళ్ళందరికీ ఒక వీడియో చూపించేవాడిని. ఆ వీడియో తారక నిన్న ఒక్కసారి మీరు వినాలి. ఇప్పుడు నేను చెప్పేది వినపడుతుందా? పర్లేదు, వినపడుతుంది. దేవరా సినిమాలో ఒక డైలాగ్ ఉంది. డైలాగ్ గురించి చెప్పను కానీ, దేవర్ కూడా ఇంచుమించు భయం గురించి ఆ సినిమా ఎక్కువ శాతం భయం గురించి మాట్లాడడం జరుగుతుంది ఆ సినిమాలో. కలగనే ధైర్యం ఉండాలి, కళ కనడానికి ఒక ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని, ఆ కళని సార్థకం చేసుకోవడానికి, నిజం చేయడానికి భయం ఉండాలి. కుదిరితే సరిదిద్దండి, లేదంటే క్షమించండి, అంతేగాని నేనున్నానని గుర్తించండి. ఇక్కడ మీరు, ఐఎమ్ టెలింగ్ దట్. పోలే అద్దరు పోలే. సో అది ఊరికే నాకేంటో, నాకు ఆయన్ని చూసి చాలా రోజులు అయిపోయింది. ఈ స్టేజ్ మీద కూర్చుంటే నాకు మళ్ళీ అరవింద సమేత గుర్తొస్తుంది ఆయనతో. నేను చాలాసార్లు విశ్వక్కి, సిద్ధుకి చెప్పాను, నాకు మీ ఇద్దరిపైన చాలా నమ్మకం ఉంది. అంటే నేనేదో పెద్ద ఇలా అని కాదు, బట్ నమ్మకం ఉంది. రేపు పొద్దున ఇండస్ట్రీకి మీ ఇద్దరు కూడా చాలా హెల్ప్ అవుతారు. ఇండస్ట్రీ ముందుకు వెళ్ళడానికి, కొత్త ఐడియాస్ని, కొత్త థాట్స్ని ముందుకు తీసుకురావడానికి మీ ఇద్దరు కూడా మీ వంతు కృషి డెఫినెట్గా ఈ ఇండస్ట్రీకి పెడతారు. మీరు ఉపయోగపడతారు ఇండస్ట్రీకి అని చాలాసార్లు వాళ్ళకి చెప్పాను. ఈరోజు ఇద్దరిని అలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా, చాలా ఆనందంగా ఉంది. ఇండస్ట్రీకి ఈరోజు ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలి, కొత్త థాట్స్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి, కొత్త రకమైన ఐడియాస్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి. హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ దెమ్. ఒకే ఒక మాట, కొంచెం ఓవర్ అయిందని అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తాను. ఈరోజు చొక్కా వేసుకొని వచ్చాను, చొక్కాకి కాలర్ ఉంటుంది. దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపు పొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని మీకు అందించడానికి, మా ప్రేక్షక దేవుళ్ళు అందించడానికి. హీరోయిన్ అంజలి టైటిల్ పాత్రలో నటిస్తున్న హారర్ ఎంటర్టైనర్ గీతాంజలి మళ్లీ వచ్చింది. 2014లో తక్కువ బడ్జెట్ తో రూపొంది బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించిన గీతాంజలి సినిమాకు ఇది సీక్వెల్.
కోనా ఫిలిమ్స్ కార్పొరేషన్ ఎంవివి సినిమాస్ బ్యానర్ పై కోనా వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ తూర్లపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 22న విడుదల కాబోతుంది. కాగా మూవీ మేకర్ స్పెషల్ చిట్చాట్ విడుదల చేశారు. హాయ్ హలో నమస్తే, హార్టీ వెల్కమ్. 10 ఏళ్ల క్రితం వచ్చిన గీతాంజలి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ మన అందరికీ తెలిసిందే. అయితే దాని సీక్వెల్ కోసం అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఆ టైం కూడా వచ్చేసింది. ఏప్రిల్ 11న గీతాంజలి మళ్ళీ పలకరించబోతుంది. ఎంత ఎంటర్టైన్ చేయబోతుంది, ఎంత భయపడిపోతుంది అనేది టీజర్ ట్రైలర్స్ చూస్తే అర్థమైంది. సో ఎంటైర్ టీం నాతో ఉన్నారు. మరి ఈ సినిమా ఎలా వచ్చింది, ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సో మన అమ్మాయి అంజలి ఉంది, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కమీడియన్, అండ్ కోనా వెంకట్ గారు. అండ్ ఆయన గురించి చెప్తూ ఉంటే ఇంటర్వ్యూ టైం అయిపోతుంది. లిస్ట్ ద బ్లాక్ బస్టర్ హిట్స్, ఆయన స్క్రీన్ రైటింగ్ గురించి. అలాగే మొదటి సినిమా శివ గారు, డైరెక్టర్ కూడా నాతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ అంజలి. హాయ్. సో వీఆర్ వెరీ హ్యాపీ. మన అమ్మాయి ఒక 50 సినిమాలు సెట్ చేసింది అని అంటే అది మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ సో మచ్. సో హౌ డూ యూ ఫీల్? నిజంగా అంటే ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్ ఇన్ ద ఇండస్ట్రీ. ఆ పాయింట్ వరకు రావడం, తీసుకురావడం, అండ్ గెటింగ్ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ అన్ని మీ చుట్టూ రావడం, ఇవన్నిటిని కూడా హౌ డూ యూ ఫీల్? హౌ డూ యూ డిఫైన్ దిస్ జర్నీ? I feel very happy and proud of myself for standing here. And long journey. Actually 18 years and 50 movies అనేది నేను వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడే నాకు కొంచెం అమ్మ అన్నట్టు కొంచెం టైర్డ్గా ఉంది. సో అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, అండ్ నాకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో ఎవరో ఒకళ్ళ సపోర్ట్ ఉంటూనే ఉంటుంది. రైటింగ్ సైడ్ నుంచో, ప్రొడక్షన్ సైడ్ నుంచో, డైరెక్షన్ సైడ్ నుంచో. సో బికాజ్ అది ఒక ప్యాకేజ్గా పట్టుకొచ్చి మన దగ్గర ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎన్హాన్స్ చేసి యాక్టర్గా మనం ఏం చేయగలం. సో ఇట్స్ ఒక హ్యాపీ ఫీల్. అది హ్యాపీ ఫీల్. అండ్ అంటే ఒకప్పటి కాలంలో ఉన్న యాక్టర్స్కి వాళ్ళకి మేము ఇన్ని సినిమాలు చేసుకున్నాం అనేది చెప్పుకోవడానికి ఉండేది, కానీ బట్ ఇప్పుడు వస్తున్న వాళ్ళకి ఒక 5-10 వరకు రీచ్ అవగానే అది అయిపోతుంది. దట్స్ నాట్ సింపుల్ అంత ఈజీగా. దట్ టు మళ్ళీ గీతాంజలి లాంటి బ్లాక్ బస్టర్కి సీక్వెల్తో ఒక మైల్ స్టోన్ ఫిల్మ్ అని అనుకోవచ్చా? అవును, గీతాంజలి నా ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్, అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చేది నా 50th మూవీ. సో అండ్ గీతాంజలి నేను పర్సనల్ గా మనం కొన్ని స్క్రిప్ట్స్ ఇష్టపడి చేస్తూ ఉంటాం. అండ్ గీతాంజలి పార్ట్ 1 నాకు అలాగే నా కెరీర్ లో నేను ఇష్టపడి చేసిన వన్ ఆఫ్ ద మూవీస్ లో ఒకటి. అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది, మళ్ళీ సీక్వెల్ వస్తున్నప్పుడు ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ టు be in the project and do it. We all feel same. అదే విధంగా ఎట్లుంటుంది, ఎందుకంటే ఆ టైంలో అది ఎంత పెద్ద హిట్. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఒకేసారి హీరో అయిపోయారు ఆ సినిమాతో. అక్కడ డైరెక్టర్ గా తిరిగారు, కానీ నేను డైరెక్టర్ అవుతానని ఆయన సినిమా హీరో అయిపోయారు ఆ సినిమాతో కదండి. యా కాదండి, ఇప్పటికన్నా డైరెక్షన్ అయిపోయిందండి ఈ సినిమాతో. డైరెక్షన్ ఆశ తీరిందా మీకు? దాంతోనే లాస్ట్ డైరెక్టర్ అవుతాను. దాని తర్వాత సక్సెస్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఒక సినిమా కూడా హిట్ లేకుండా బాధల్లో ఉన్నప్పుడు ఈ గీతాంజలి అనే సినిమా అవకాశం వస్తుంది ఈ సినిమాలో. దాని కంటిన్యూషన్ అనమాట. ఆ తర్వాత అంజలి ఎక్కడికి వెళ్ళింది, మేము ఎక్కడ ఉన్నాము, దాని తర్వాత ఏం జరిగింది అనేది కథ సీక్వెల్ లో. దీంతో డైరెక్టర్ అయ్యాను, మంచి అవకాశం వస్తుంది, అవకాశాలు లేని టైంలో మంచి అవకాశం వస్తుంది. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డాం అనేది గీతాంజలి మళ్ళీ వచ్చింది. దాని వెనకాల బ్యాక్ స్టోరీకి చాలా ఉన్నాయి చెప్పకుండా గీతాంజలి గురించి. అన్ని ఓకే విన్నారు, అంతా ఓకే. ఇప్పుడు అలా వెళ్తే ఇది వచ్చి గీతాంజలి ఇంటి బాబాయ్ ఎంత పెద్ద మళ్ళీ బ్లాక్ బస్టర్ సినిమా, దాన్ని ఇప్పుడు సీక్వెల్ నువ్వు డైరెక్ట్ చేయాలంటే ఫస్ట్ నేను నమ్మలేదు, టు బి ఆనెస్ట్. నమ్మలేదు. అంటే సార్ మామూలుగా ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ సార్ అన్నది ఏంటంటే డెఫినెట్ గా డైరెక్టర్ అవుతావు, ఓకే నువ్వు చెయ్యాలి డైరెక్షన్ అని అన్నారు. ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళ కిందటే అన్నారు. అది ఎప్పుడు రాలేదు. సో అక్కడి నుంచే సీడ్. సో అలా అనుకుంటూ ఇది నువ్వు చేయాలనేసరికి ఏంటి మామూలు క్యాజువల్గా చెప్పారా, నెక్స్ట్ టైం కలిసినప్పుడు చెప్పారు నువ్వు రేపు రా ఆఫీస్కి కథ వినాలి అంటే, ఓహో సీరియస్, ఈయన గట్టిగా మనకి ప్లాన్ చేశారు. అక్కడ నుంచి ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్. నేను యుఎస్ లో ఐ హ్యావ్ ఎ స్టూడియో, అంతా సెటప్, ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో అక్కడి నుంచి ఏంటంటే ఇప్పుడు అంటిల్ దెన్ ఐ వాజ్ నాట్ షూర్, బట్ ఆఫ్టర్ వెన్ ఐ ఫిగర్డ్ ఇట్ అవుట్, సార్ కన్ఫర్మ్ గా ఇవే చేయాలని ఫిక్స్ అయినాక దెన్ ఐ కేమ్ ఎర్లీ. నేను సార్తో మాట్లాడి ముందే వచ్చేసాడు. అక్కడి నుంచి ఇంకా ఆల్మోస్ట్ 1 year అయింది ఇండియాలో ఉండి. నేను లక్కీ ఏంటంటే ఆయన ఫస్ట్ డే అందరూ
కలిసిపోయారు, మాలో కలిసిపోయాడు అనమాట, కొత్త డైరెక్టర్ లాగా. ఇంతమందితో జాయిన్ అయినా కూడా ఆయన అంత సైలెంట్ గా ఎలా ఉంచగలిగారు ఇంతకి? ఎందుకంటే ఆయనకి అవకాశం లేదు కదా, మేమే మాట్లాడుతున్నాం. అందుకని గ్యాప్ దొరికినప్పుడు మాట్లాడుతుంటారా? చాలా రేర్ గా జరుగుతుంది, అందుకని ఆయన రేర్ గా మాట్లాడతారు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా పరశురామ్ పేట్ల తెరకెక్కించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఫ్యామిలీ ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయ్యింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. సినిమా వ్యూయర్స్ కి తెలవాలనేదే మా ప్రయత్నం. ఇందాక మేడం వచ్చి విజయ్తో చెప్తుంది మా ఇంట్లో నేను ఫ్యామిలీ స్టార్ అని. సో అలా ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడే అది. సో మీరు ఏం ఫీల్ అయినా డైరెక్టర్ని, హీరోని, నన్ను ఏదైనా మీ ఎక్స్ప్రెషన్ లౌడ్గా ఉండాలి. సో మూవీ చాలా బాగుంది. అండ్ పరశురామ్ యాజ్ యూజువల్ చాలా మంచి ఫ్యామిలీ మూవీస్ తీస్తాడు. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ఫ్యామిలీ మూవీ ఎవర్ ఇన్ ఆల్ ద ముందు మూవీస్ చూసిన దాంట్లో. విజయ్ దేవరకొండ యాక్షన్ బాగుంది అండ్ హీరోయిన్ కూడా షీస్ సటిల్ మంచిగా. అండ్ ఇట్స్ క్వైట్ అ డీసెంట్ మూవీ. అండ్ పరశురామ్ డైరెక్షన్ కానీ ఎడిటింగ్ కానీ మీ యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. మంచి మెసేజ్ ఉంది, వల్గారిటీ లేదు, వెరీ డీసెంట్ మూవీ. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాలెన్స్డ్, ఇదర్ రొమాన్స్ ఆర్ ఫైట్ ఆర్ యాక్షన్ అండ్ ద ఫ్యామిలీ కాన్సెప్ట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాలెన్స్డ్. సో పీపుల్ డోంట్ మిస్ అవుట్ ఆన్ దీస్ మూవీస్. ఇంత మంచి మూవీస్ వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి. ఇంత కష్టపడి ఇన్ని మంత్స్ ఒక మూవీని తీసినప్పుడు ఏదో ఒక రివ్యూ చూసి జనాలు ఏదో డిసైడ్ చేసి కంక్లూడ్ చేసి, ప్లీజ్ డోంట్ జడ్జ్ ద మూవీ. కమ్ వాచ్ ఇన్ ద థియేటర్ అండ్ దెన్ గివ్ యువర్ హానెస్ట్ ఒపీనియన్. డోంట్ బయాస్ ప్లీజ్. దిస్ ఈస్ మై ఒపీనియన్ అబౌట్ దిస్ మూవీ. సో మిక్స్డ్ రివ్యూస్ అది ఇది అంటున్నారు కదా, సినిమాలో ఒక డైలాగ్ ఉంది, మనం ఎక్కడ పెట్టాలని చూసినా ఎవరు దేవుడు పెట్టాల్సిన చోట పెడతారు అని. సో సినిమా కూడా ఉంటది ఆ రేంజ్ లో. సో ఫస్ట్ థింగ్ ఫ్యామిలీ స్టార్ చూసిన తర్వాత లైక్ మేమందరం కూడా ఫ్యామిలీతో వచ్చాము. పరశురామ్ గారు మీ మూవీ అంటే లైక్ ఫస్ట్ థింగ్ ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు అనే ఇంప్రెషన్ అది మీరు ఎక్కడ తీసుకోనిలేదు, ఇవాళ రేపు వచ్చే మూవీస్ లో ఎక్కడ పోనీలేదు. సో హ్యాపీలీ చూసాము అండ్ వీ ఫెల్ట్ లైక్ మా మధ్యలో ఉన్న బాండింగ్ కూడా ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటున్నాము, మళ్ళీ మనం రూట్స్ మిస్ అవుతున్నామా అనే ఒక ఇంప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఫస్ట్ టు యూ అండ్ టు నెక్స్ట్ టు విజయ్ అండి. సో మీ మూవీస్లో ప్రతి మూవీస్లో హీరోయిన్ని చాలా స్ట్రాంగ్గా చూపిస్తారు, ఎనీ పర్టికులర్ రీజన్? అండ్ టు విజయ్ సార్, ఈ మూవీలో బ్రదర్స్ రిలేషన్ ఎంత ఉందో, సో మీ పర్సనల్గా మీ బ్రదర్తో ఉండే రిలేషన్ మీకేనా అనిపించిందా? లైక్ హౌ డూ యూ ఫీల్ దట్? విమెన్ ని స్ట్రాంగ్ గా చూపిస్తాను అంటే ఐ బిలీవ్ విమెన్ స్ట్రాంగ్ గా ఉంటే వరల్డ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. నేను మా తమ్ముడు ఎక్స్ట్రీమ్లీ క్లోజ్, చిన్నప్పటి నుంచి సేమ్ అదే హాస్టల్లో చదివినాము, క్రికెట్ అంతా ఇంకా బ్రదర్స్ బాండింగ్ ఒకలా ఉంటుంది. నేను ప్రతి ఒక్కరికి ఇప్పుడు న్యూ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి 1 kid ఉంటుంది కదా, ఎవరిని కలిసినా నేను చెప్తుంటా ఇంకొకరిని కనాలి. ఎందుకంటే నాకు తెలుసు ఒక బ్రదర్ ఉన్నప్పుడు ఎంత తోడు, ఆ బాండింగ్, ఆ కంఫర్ట్ వేరే ప్రపంచంతో షేర్ చేయలేనివి బ్రదర్తో షేర్ చేస్తాం. అమ్మ నాన్నతో కూడా భయపడే విషయాలు బ్రదర్తో మాట్లాడుకుంటాం. సో సినిమాలో ఉన్న బ్రదర్ బాండింగ్ మాకు లేదు, అంటే ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లు లేవు. బట్ నేను మా తమ్ముడు ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ అండ్ నేనైతే సజెస్ట్ చేస్తాను అందరికి, పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు ఒక తోడు, ఒక బ్రదర్ ఉంటే అంతకంటే బెస్ట్ ఫ్రెండ్, అంతకంటే సపోర్ట్ ఎవరు ఉంటారు? యాక్చువల్లీ రివ్యూస్ అన్ని యావరేజ్గా వచ్చినాయి అనమాట. సో మా అక్క చాలా పెద్ద ఫ్యాన్ మీకు. అక్క ఫస్ట్ డేనే చూసింది, యూఎస్లో ఉంటుంది అక్క చూసి చెప్పింది బాగుంది మూవీ చూడొచ్చు అని. సరే అని చెప్పి ఇంకా మేము ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి చూసాము. యాక్చువల్లీ చాలా బాగుంది మూవీ. అంటే మరి బయట ఎందుకు అలా రివ్యూస్ వస్తున్నాయో అర్థం కాలేదు, కానీ మూవీ చాలా ఎంగేజింగ్ ఉంది. ఎక్కడ ఒక్క నిమిషం కూడా ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. కనెక్ట్ అయ్యే ఉన్న మూవీ, ఎంటర్టైన్ చేస్తూనే ఉంది మూవీ ఎండ్ వరకు. సో మస్ట్ వాచ్, చూడొచ్చు అందరూ వచ్చి. రివ్యూస్ ఎందుకు అలా వస్తున్నాయి నాకు అర్థం కాదు, కానీ ఇట్స్ అ గుడ్ మూవీ. ఎవ్రీవన్ కెన్ కమ్ అండ్ వాచ్ ఇట్. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరి కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.
cinema 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 cinema